శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 10వ తేదీ డిసెంబర్ మంగళవారం. ఈ రోజున దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా మంచి కాలం నడుస్తూ ఉన్నది. అయితే వీరికి స్థాన చలన సూచనలు ప్రగాఢంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు స్థాన చలనం కాని వారికి ఈ రోజున స్థాన చలనం అయ్యేటటువంటి లేదా అవుతుంది అని వినేటటువంటి వార్తలు ఉంటాయి. అలాగే మానసికమైనటువంటి ధైర్యం సన్నగిల్లుతుంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం ధనము ఖర్చు ఎక్కువ అవ్వడము, స్థిర చరాస్తుల వ్యవహారాల విషయాలలో ఆచితూచి అడుగు వేస్తూ ఉన్నప్పటికీ ఏదో ఒక ఇబ్బంది కనిపిస్తూ ఉండడము, ఎవరైనా స్థిర చరాస్తుల విషయంలో కొద్దిగా ఎంటర్ అవ్వడం అన్నమాట. అంటే పరాయి వారి యొక్క ప్రమేయం పెరుగుతుంది. ఏదైనా వాళ్ళు ఆస్తుల్ని వాళ్ళు స్వాధీనపరుచుకోవడం కానీ, అక్రమంగా ఆక్రమించుకోవడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటాయి. మాకు అలాంటివేవీ లేవండి అనుకునే వారికి ఈ ఆస్తుల విషయంలో పరాయి వాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించాల్సినటువంటి ముఖ్య విషయంగా తెలియజెప్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. కుటుంబంలో మటుకు చక్కటి సంఘటిత భావం కనిపిస్తోంది. అయితే ఇవన్నీ మీ మానసికమైన ఉల్లాసానికి కారణమవుతూ ఉంటుంది ఈ కుటుంబంలో ఐకమత్యం అనేది. కానీ మిగతా విషయాలలో మటుకు కించిత్ బాధ కలుగుతూ ఉంటుంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. ఏదైనా ధనము విషయంలో రుణము తీసుకోవడం కానీ, ఇవ్వడం కానీ ఇత్యాది విషయాలు చాలా సంతృప్తిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటి వల్ల ఎటువంటి ప్రాబ్లము ఉండదు మీకు. అయితే ఆరోగ్య విషయంలో మటుకు ఖచ్చితంగా మీరు ఔషధ సేవ అవసరం పడుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య ఏవైనా సమస్యలు ఉన్నాయా అంటే, ఇప్పటి వరకు సమస్యలు ఉన్న వారికి ఇప్పుడు కొంచెం సమస్యలు తగ్గేటటువంటి కాలము. అలాగే ఇప్పటి వరకు సమస్యలుండి కోర్టుకు వెళ్ళిన వారికి మటుకు విడాకులు మంజూరవుతాయి. అటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార విశేషాలలో అధికమైన జాగ్రత్తలు తీసుకోండి. ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. మీ యొక్క కృషి మీకు చాలా బాగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీ మీద బురద జల్లేవారు ఉంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఊహించని విధంగా శుభ పరిణామాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు చదువుకోవలసినటువంటి స్తోత్రము, చంద్రగ్రహ స్తోత్రము, రాహుగ్రహ స్తోత్రము, చేయవలసినటువంటి పూజ అమ్మవారి పూజ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక రకాలుగా ఆదాయం పెరుగుతోంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. అలాగే పిత్రార్జితం కలిసి వచ్చేటటువంటి రోజులు. చక్కగా పిత్రార్జితం ఒకవేళ గనక మాకు ఆస్తులు పాస్తులు ఏమి లేవండి, మీరు ఎలా వస్తాయి అని చెప్తారు అంటే, తండ్రి గారి వైపు నుంచి సహాయ సహకారాలైనా అందుతాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ధనయోగాలు, పితృవర్గం ద్వారా ధనయోగాలు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలున్నాయి. అలాగే కొద్దిగా మీకు ఎక్కువగా ఆలోచనలు పెరుగుతాయి. ఎటువంటి ఆలోచనలు పెరుగుతాయి? ఎవరైనా మనని మోసం చేస్తున్నారేమో, ఎవరైనా మనని సరైన ట్రాప్లో లేకుండా చేస్తున్నారేమో, రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారేమో అనే లాంటి ఆలోచనలు బాగా పెరుగుతూ ఉంటాయి. వీటి గురించి మటుకు మీరు చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ నాయకులకి బాగుంది. అలాగే సంఘ సంస్కర్తలకి బాగుంది. ఈ సోషల్ సర్వీస్ చేసేవారికి, ఇలాంటి వారందరికీ ధన ఆపేక్ష లేకుండా ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో, ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఎవరైతే వారి యొక్క కాలాన్ని, వారి యొక్క ధనాన్ని ప్రజల కోసం వెచ్చిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి చాలా చాలా మంచి పేరు వచ్చేటటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి. రాజకీయ నాయకులకి బాగుంది. అలాగే నూతన వ్యాపారాలు పెట్టేవారికి బాగుంది. ఇక ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం పూర్వం కన్నా చాలా చాలా మేలుగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటబడి సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఒక్కొక్కసారి సంతానం చాలా బాగున్నారు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి సంతానం అంత మాట వినట్లేదు కదా, వీళ్ళు పెడమార్గంలోకి వెళ్ళిపోతారా అనేటటువంటి భయం కలుగుతుంది. ఏది ఏమైనా కానీ ఒకరోజు అలా ఉండనివ్వండి, ఒకరోజు ఇలా ఉండనివ్వండి,
మీరు ఓర్పు కలిగి ఉండడమే మీ ప్రధానమైనటువంటి ధ్యేయంగా పెట్టుకోండి. ఇప్పుడిప్పుడే సంతానం పట్ల ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు. అవి అడియాసలయ్యాయి అని చెప్పి చింతించవద్దు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం బావుంది. భార్యాభర్తల మధ్య ఆత్మీయతానుబంధాలు గూడా పెరుగుతున్నాయి. అయితే కోర్టుకు వెళ్ళాలి అనుకునే వారికి మటుకు కోర్టుకు వెళ్ళిన వారికి, వెళ్ళాలి అనుకునే వారికి మటుకు ఇక ఆహ్, విడాకులు తప్పవు అని చెప్పి సూచన జరుగుతూ ఉన్నది. ఆస్తిపాస్తుల వ్యవహారాలలో పెద్ద మనుషుల పంచాయతీ అయినా ఉంటుంది. పంచుకునే కార్యక్రమాలు అంత తొందరగా ఒక కొలిక్కి రావు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అనుకూల స్థానచలనం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ గూడా చాలా చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజుని మనం తెలియచెప్పచ్చు. ఇంకా ఈరోజు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే, దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము చాలా చాలా మంచిది. అలాగే గణపతి పూజ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి పూర్వం కన్నా కొంచెం మేలైన కాలం వచ్చి ఉన్నది. అయితే దీనివల్ల మేలైన కాలం వచ్చింది గదా అని చాలా అద్భుతాలు జరుగుతాయా అంటే మటుకు అంత అద్భుతాలైతే జరగవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార విషయాలలో మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. అంటే పై అధికారుల యొక్క అనుకూలత ఉండడం గానీ, లేదా తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు ఉండడం గానీ, మీ ఉద్యోగ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా మీరు సక్రమంగా నిర్వర్తిస్తూ చక్కటి మంచి పేరు తెచ్చుకోవడం గానీ, ఇత్యాదివన్నీ ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మాతృవర్గ రీత్యా అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈసరికే నేను చాలా రోజుల నుంచి ఈ విషయం చెప్తూ ఉన్నాను. అయితే కొంచెం మేలైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే మటుకు ఈ రాహుకేతువుల్ని నమ్మడానికి లేదు. ఖచ్చితంగా రాహుగ్రహ స్తోత్రము, కేతుగ్రహ స్తోత్రము పారాయణ చెయ్యండి. గణపతి పూజ చెయ్యండి. అమ్మవారి యొక్క స్తోత్రనామాలు కూడా పఠించండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. కుటుంబంలో అనేక విధాలుగా ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి బాధ, కుటుంబంలో విచ్ఛిన్నమైపోయేటటువంటి విభజన, అలాగే శత్రువుల వృద్ధి, ఇలాంటివి ఏదో ఒక దాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరి విషయంలో వారి జన్మజాతక రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రభావం మెండుగా ఉన్నట్లయితే అన్ని విషయాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ధన ఆదాయ విషయంలో అయితే ఏమాత్రం ఆదాయం తగ్గడం లేదు. ఇది మీ సంతృప్తికి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అదే పనిగా మీకు ఈ డాక్యుమెంట్స్‌ని జాగ్రత్త చేసుకోవడం గానీ, లేదా ఇంకా వేరే ఇతరత్రా పత్రాలని దేన్నైనా జాగ్రత్త చేసుకోవడం గానీ, ఇవన్నీ తప్పనిసరి అని చెప్పి ఒకసారి గుర్తు చేయడం జరుగుతోంది. షేర్స్ కొన్నట్లయితే ఆ షేర్స్‌ని, ఆ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్‌ని గానీ, అలాగే మీ స్వయంగా మీరు పాస్ అయినటువంటి డిగ్రీల సర్టిఫికేట్స్‌ని గానీ, ఇలాంటి వాటన్నిటినీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని చాలా జాగ్రత్తగా వాటన్నిటినీ ఫైల్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ ఒక్కటి చెయ్యి జారిపోయినా కూడా చాలా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అధికమైనటువంటి శ్రమ ఉంటోంది. అధికమైన ఖర్చు ఉంటోంది. చాలా జాగ్రత్తగా ఈ రోజంతా గడపండి. ఓర్పుతో ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా కష్టపడేటటువంటి కాలం కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మీ ఆత్మస్థైర్యం బాగుంది. మీ యొక్క వాద పటిమ గానీ, మీ యొక్క ఆత్మధైర్యం కానీ చాలా చక్కగా అది 10 మంది హర్షించదగేటట్టుగా ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలుంటాయి. ఏదో ఒక విధంగా మీకు రుణ బాధలు తీరిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికమైనటువంటి దైవభక్తి, ఆ దైవభక్తి చేత మీరు అనేక విధాలుగా ఇంకా ఇంకా భగవంతుడితో బాండేజ్ పెంచుకునే విధంగా ఇంకా శ్రద్ధ చూపిస్తారు. ఇంకా భక్తి ప్రపత్తులతో ఉంటారు. ఆ విధంగా మీరు భగవంతుడికి దగ్గరవుతారు అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మంచి ఆకర్షణలు పెరుగుతాయి. రాజకీయ నాయకుల విషయంలో మంచి ఆకర్షణలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య
చక్కటి అవగాహనలు పెరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. అయితే చిన్నపాటి అనారోగ్యాలు మటుకు తప్పవు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇది కొంచెం ఔషధ సేవకి దారితీస్తుంది. అష్టమ శని దోష సంచార కారణం చేత శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. పితృవర్గ రీత్యా ఎవరికైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నట్టయితే మీరు వారికి సహాయ సహకారాలు అందించండి అని చెప్పి మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మీకు పెరగడమే కాదు, మీకు చాలా సంతృప్తికరమైనటువంటి విషయాలుంటాయి. దగ్గర బంధువుల విషయంలో మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఆదరణ గాని, మీరు వారిని ఆదరించిన విధానం గాని, వారు మిమ్మల్ని ఆదరించిన విధానం గాని మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధన ఆదాయం విషయంలో ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధన ఆదాయం పెరుగుతుంది. మీ మనసుకు నచ్చిన విధంగా ఆదాయం ఉంటుంది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. శుభకార్యాల పరంపర నిర్వహణకి మీరు సన్నద్ధమయ్యే కాలం వచ్చేసింది అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే, నవగ్రహ స్తోత్ర పారాయణలు ప్రతినిత్యం చదువుకోండి. అలాగే రోజంతా కూడా ఎప్పుడు ఒక క్షణం ఖాళీ దొరికినా కూడా మీరు ఆ నవగ్రహాలని స్మరించండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటటువంటి వారి యొక్క పేర్లని తలుచుకున్నా కూడా చాలా చాలా మంచిది. మీకు చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అయ్యే పనులు త్వరగా వేగవంతం అవ్వడానికి కూడా నవగ్రహాల స్తోత్ర పారాయణ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ప్రతి విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. గృహంలో ఐకమత్యం తక్కువగా ఉంది, ఓర్పు కలిగి ఉండాలి. అలాగే మాట్లాడే విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయంగా కొంచెం లబ్ధి కలుగుతోంది కానీ రాజకీయ నాయకుల విషయంలో మటుకు పూర్తిగా మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తున్నాను. దూర ప్రయాణాలు కూడా 1-4 సార్లు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఒళ్ళు నొప్పులు, చికాకులు, శ్రమ, ధన నష్టము సూచితమవుతూ ఉన్నది. అలాగే పిత్రార్జితం చేతికి వచ్చే విషయంలో కూడా కాస్త ఆలస్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పితృవర్గ రీత్యా కూడా అనేక రకాలుగా మీకు తండ్రి గారికి ఏదో ఒక అడిషనల్ పని పడినట్టుగా, ఎక్కువ ఖర్చులు అవుతున్నట్టుగా, ఇలాగా కొంత ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి పరిస్థితి మీకు తెలుస్తూ ఉంటుంది. అయితే పితృవర్గ విషయంలో మీ సహాయ సహకారాలు మీ పితృవర్గానికి అందించడం అనేది చాలా చాలా మంచి విషయంగా నేను తెలియచెప్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క ధైర్యము, సాహసము ఇవన్నీ కూడా ఉత్సాహము చాలా శుభ పరిణామాలకి దారితీస్తాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా వచ్చేటటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసానికి చాలా చక్కగా కారణమవుతూ ఉంటాయి. అలాగే స్థాన చలనం సూచితమవుతోంది. విదేశీ యానాలు చేయాలి అనుకునే వారికి అనుకూలమైన కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విశేషాలలో మీరు ఓర్పు కలిగి ఉండాలి. మీ పై అధికారుల యొక్క మందలింపులు ఉండేటటువంటి ఆవశ్యం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాలు కూడా కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధన ఆదాయ విషయంలో పూర్వం అనుకున్న ధనము ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే ధనానికి ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కష్టమే అవుతుంది. అధిక ఖర్చులు అవుతాయి. ఒకవేళ ఆల్రెడీ చేసి ఉన్నవారు దాని మీద అన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం కదండి, మాకు ఇక లాభాలు మొదలవుతాయి అనుకునేవారు మటుకు ఇంకా కొద్దిగా ఆగవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. కార్మికులు, కర్షకులు, నేత వృత్తి వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా ఇంకా కాయ కష్టం బాగా ఉంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా ప్రతి అంశంలో కూడా మీకు అనేక రకాల ఉత్సాహం పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాన్ని తప్పక పాటించండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఎంత మీరు కష్టపడుతూ ఉంటే అంతకంత ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. చాలా అద్భుతంగా ఉంది గోచారం. అనేక విషయాలలో మీ పరపతి పెరుగుతోంది. పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. సంతానం చాలా చాలా బాగున్నారు. మంచి అభివృద్ధికరంగా ఉంది. ప్రోత్సాహకరంగా ఉంది. అలాగే
మాతృవర్గ రీత్యా బాగుంది. ధన ఆదాయాలు బాగున్నాయి. రుణ బాధలు తీరిపోతున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో మీ కృషి త్వరగా ఫలించేటట్టుగా ఉంది. అంటే ఇవాల్టికి ఇవాళే వివాహాలు కుదరకపోయినా ఆ దగ్గరగా ఉన్నాయన్నమాట. ఆ దిశగా మీ పనులన్నీ, మీ కృషి అంతా సాగుతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దగ్గర ప్రయాణాలు చాలా వరకు వాయిదాలు పడతాయి. దూర ప్రయాణాలు గాని కూడా చాలా వరకు వాయిదాలు పడతాయి. మీరు వెళ్లి వాయిదా పడిన దానికన్నా వెళ్లకుండానే వాయిదా పడ్డం అనేది కొంత శారీరకమైన శ్రమ తప్పిపోయింది, ఆర్థికమైన ఖర్చు తప్పిపోయింది అని చెప్పి చాలా సంతోషిస్తారు. అలాగే మీ పితృవర్గ రీత్యా అనేక రకాల శుభ పరంపరలు కనిపిస్తున్నాయి. దైవభక్తి పెరుగుతోంది. అలాగే సన్మాన సత్కారాలున్నాయి. పిత్రార్జితాలున్నాయి. తీర్థ యాత్రలు గాని లేదా పుణ్యక్షేత్రాలు గాని చక్కగా సందర్శించి వస్తారు. ధన లాభాలు బాగున్నాయి. వాహన లాభాలు బాగున్నాయి. అన్ని విధాలా కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, ఒక్క భార్యాభర్తల అన్యోన్యత విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని అంశాలు కూడా మీకు చాలా మనసుకి ఆనందం కలిగేటట్టుగా ఉన్నాయి. ఒక్క భార్యాభర్తల మధ్య మటుకు అంత పూర్తిగా సయోధ్య కుదరడం లేదని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. రాహుకేతు గ్రహ స్తోత్రాలు అధికంగా పారాయణ చేయడము, అధికంగా అంటే ఏదో చదవాలి కాబట్టి చదవడం కాదు, భక్తి శ్రద్ధలతో పఠించండి. చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇన్ని మంచి విషయాలు మీ జీవితంలో జరగబోతూ ఉన్నందుకు కృతజ్ఞతగా భగవంతుడికి, మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు, లేదా మీ ఇంటి ఎలవేలిపైన పర్వాలేదు, వారిని స్తోత్ర పారాయణలతో అభినందించండి, కృతజ్ఞతలు తెలియచెప్పండి. మీకు ఇంకా ఇంకా మంచి రోజులు ముందరున్నాయి అని చెప్పి సూచన చేస్తూ, తెలియచేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి కష్టపడిన కొద్దీ ఫలితం ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుటుంబానికి చాలా మంచి పేరు వస్తుంది. కుటుంబంలో ఐకమత్యం చాలా బాగుంది. మీరు ఎవరితో మాట్లాడినా కూడా అధిక జాగ్రత్తలు తీసుకుని మాట్లాడతారు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఏదైనా ఆదాయం పెంచుకోవాలి అనుకుంటే దానికి తగిన కృషి చేయండి, పెరుగుతుంది. ఊహించని విధంగా అయితే ఏమీ ఆదాయాలు పెరగడం లేదు. అనుకోని విధంగా వచ్చే డబ్బులు లేవు గాని, అనుకున్న డబ్బులు అనుకున్నట్టుగా వచ్చేవైతే ఉన్నాయి. అందులో ఏమీ తక్కువ అవ్వదు. అలాగే రుణభారాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా స్వగృహానికి ప్రయత్నం చేద్దామా అనుకుంటే అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సంతాన రీత్యా ఇంకా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఏదైనా రుణాలు తీర్చేయాలి. ఇప్పుడు రుణ బాధలు తీరిపోవడం అంటే రుణాలు తీర్చేసేయాలి. అందుకోసము ధనము కావాలి. అలాగే రుణాలు తెచ్చుకోవాలి అంటే కూడా ఇచ్చేవారు ఉండాలి. ఈ రెండూ మీకు సాధ్యమే. ఒకవేళ రుణాలు కావాలన్నా వస్తాయి, రుణాలు తీరాలన్నా కూడా తీరతాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కూడా అంత ఈజీగా కుదరడం లేదు. చాలా చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలలో ఇప్పటి వరకు లాభాలు వచ్చినట్టయితే సరే, సంతృప్తిగా ఉంటారు మీరు. అలా కాని పక్షంలో ఇంకా కొన్నాళ్ళు ఏదైనా నష్టం వస్తుందేమోననే పరిస్థితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెంచే విషయంలో కానీ, అలాగే కొత్త వ్యాపారాలు విస్తరించే విషయంలో కానీ, ఎస్టాబ్లిష్ చేసే విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అయిపోయినటువంటి పనులు అయిపోయినట్టుగా మీరు చక్కగా ఎవరికన్నా అప్పచెప్పేసేయండి. ఈ పని ఇంతవరకు వచ్చింది, ఇక ముందు పని మీరు చేయాలి. ఈ పని ఇంతవరకు వచ్చింది, ఇక ముందు మీరు పని చేయాలి అని ఎవరికన్నా అప్పచెప్పడం ద్వారా చాలా వరకు మీరు మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు చాలా వరకు లబ్ధి కలుగుతుంది. అలాగే ఈ చంద్రరాహువుల కలయిక షష్టంలో జరుగుతుంది. చంద్రుడు బాగుంటారు, రాహువు బాగుంటారు. కానీ వారి కలయిక వల్ల ఏర్పడేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మానసికంగా వ్యధని కలగజేస్తాయి. కాబట్టి యోగా చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురుబలం చాలా బాగున్న కారణం చేత మీరు ఏ పని ప్రారంభం చేసినా కూడా మీకు భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి అన్నట్టుగా ఉంటుంది. మీ అంతటా మీరుగా కృషి చెయ్యాలి. అలాగే పట్టుదలతో శ్రమించాలి. ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అనుకోని విధంగా లాభాలు వస్తాయి. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా మీ పట్టుదలే ప్రధాన ధ్యేయంగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుటుంబం బాగుంది. అనేక రకాల ఐకమత్యం కనిపిస్తోంది.
అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్పుడే ఫలించేటట్టుగా లేవు. ఇంకా కొన్నాళ్ళు ఆ కృషిని కొనసాగించాలి. అలాగే సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. కొత్తగా సంతానం కావాలనుకునే వారికి అలాగే ఉంది. ఇప్పుడు సంతానం కలిగిన వారికి కూడా ఓర్పు కలిగే ఉండాలి అనేటటువంటి సూచన చేస్తూ ఉన్నాను. ఆరోగ్య విషయంలో ఔషధ సేవ అవసరం పడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఐకమత్యం బావుంది. ధన ఆదాయాలు బావున్నాయి. ఇక వ్యాపారాలు బావున్నాయి. పబ్లిక్ రిలేషన్ బావుంది. రాజకీయ పరంగా బావుంది. చాలా విషయాలలో మీకు సంతృప్తికరమైన జీవనం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా ప్రయాణాలు పడతాయి. మరి ఆ ప్రయాణాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కొంచెం అధికమైనటువంటి శ్రమ, అలాగే అధికమైనటువంటి ధన వ్యయము కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పితృవర్గ విషయంలో శారీరక శ్రమ తప్పదు. అలాగే ధన నష్టం కూడా కొంత సూచితం అవుతోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ విషయంలో మటుకు చాలా చాలా బావుంటుంది మీకు. అనేక విధాలుగా ప్రోత్సహిస్తారు మిమ్మల్ని. మీ తోటి ఉద్యోగస్తులు ప్రోత్సహిస్తారు. మీ పై అధికారులు కూడా ప్రోత్సహిస్తారు. మీకు ఇది చాలా ఆనందానికి దారి తీసేటటువంటి అంశం అవుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ద్వారా, శనిగ్రహానికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి మనశ్శాంతిని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా కష్టపడి మంచి పేరు తెచ్చుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే కష్టం అయితే మటుకు తప్పడం లేదు. కుటుంబంలో ఐకమత్యం బావుంది. సమిష్టి కృషి బావుంది. ధన ఆదాయాలు బావున్నాయి. ఊహించని విధంగా లాభాలు వచ్చేది బావుంది. అలాగే మీ కృషికి తగిన ఫలితం మీరు అందుకుంటారు. కానీ కష్టం మటుకు తప్పడం లేదు. ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మీ మాట తీరు బావుంటుంది. చక్కటి గౌరవ మన్ననలు పొందుతారు. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. మాతృవర్గ రీత్యా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. వీలైనంత వరకు మౌనం పాటించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది పూర్తిగా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఏదైనా రుణభారాల విషయంలో మీకు రుణాలు దొరకడం అయితే దొరుకుతాయి. కానీ ఈ సమయంలో రుణాలు చేయడం అనేది అంత మంచిది కాదు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. తిరిగి మళ్ళీ తీర్చడం కష్టమవుతుంది. ముందు ముందు మీకు బాధ్యతలు పెరిగే విధంగా ఉంటాయే తప్ప ఏం బాధ్యత తప్పిపోయిందిలే మాకు ఇది అన్నట్టుగా ఉండదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందు వెనక ఆలోచించి రుణాలు తీసుకోండి అని చెప్పి ఒక సూచన చేయడం జరుగుతోంది. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో ఆలస్యం సూచితం. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అధిక ఖర్చు, అధిక శ్రమ ఉండబోతోంది. పితృవర్గ రీత్యా కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే తండ్రి గారికి మటుకు కొంత శారీరక శ్రమ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిగతా వారి విషయంలో కొంత అనుకూలత ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగ రీత్యా కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కానీ పూర్తి ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తున్నాను. భార్యాభర్తల మధ్యన కూడా అంత అనుబంధం చాలా బాగుంది అని చెప్పడానికి లేదు. పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించండి. అలాగే ఏదైనా కోర్టు కేసు ఉన్నవాళ్ళు స్థిరచరాస్తుల విషయంలో కానీ, అన్నదమ్ముల యొక్క ఈ ఆస్తి తగాదాల విషయంలో కానీ అది కొంచెం ఓర్పు కలిగి ఉండండి. వీలైతే వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అయితే ఉంటాయి. కానీ ఆస్తుల విషయంలో అంత గొప్ప సహకారం ఉంటుందా అంటే కొంచెం అది ప్రశ్నార్థకమే అవుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అయితే ఏ రకమైనటువంటి పనులు మీరు ప్రారంభించి దాని ప్రకారం కృషి చేస్తున్నా కూడా పూర్తి మౌనాన్ని పాటించండి. కృషిని మటుకు మానకండి. ఇది మటుకు చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అత్యద్భుతమైన కాలం నడుస్తుంది. ఏది పట్టుకున్నా కూడా బంగారమే. ఆ విధంగా తలపించేటటువంటి రోజులు ఇప్పుడు మీకు జరుగుతూ ఉన్నాయి. మీ కష్టం ఫలిస్తోంది.
మీ ఉనికి గుర్తింపునిస్తోంది. సన్మాన సత్కారాలకి అస్సలు ఎక్కడా గూడా వెనక్కి తిరిగి చూసేది లేదు. సన్మానాలు, సత్కారాలు, గౌరవములు ఇనుమడించడం, పరువు ప్రతిష్టలు పెరగడం, ధన ఆదాయం పెరగడం, కుటుంబంలో ఐకమత్యము, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు, ఆత్మస్థైర్యం పెరగడం, కొత్త కొత్త పనులన్నీ కూడా మీరు చక్కగా టేకప్ చేయడము, వాటిని ప్రారంభించడము, అందులో కృషి చేయడము, అందులో మీరు విజయం సాధించడము, ఇన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి. అలాగే పిల్లల యొక్క అభివృద్ధి చాలా బాగుంది. మీకు మానసికోల్లాసం పెరుగుతోంది. పిల్లల్ని చూసి చాలా సంతృప్తికరమైన జీవితంతో ఉన్నారు అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతున్నాయి. సంతానానికి పెరుగుతున్నాయి, మీకు పెరుగుతున్నాయి. ఒక్క వివాహాది శుభకార్యాల విషయంలో మటుకు కొద్దిగా ఆలస్యాలు సూచితమవుతున్నాయి. అలాగే వాహనాల పైన సొంత డ్రైవింగ్ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇదొక్కటి చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగం కానీ, ఉద్యోగ నిర్వహణ కానీ, లేదా వ్యాపార నిర్వహణ కానీ, పితృవర్గ రీత్యా కానీ చాలా చక్కటి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి. అనేక రకాల లబ్ధి పొందుతున్నారు మీరు. ధనానికి లోటు లేదు. ముఖ్యంగా ధన ఆదాయాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా మీ మానసికమైనటువంటి సంతృప్తిని చాలా చాలా పెంపొందింపజేస్తుంది. జీవితంలో మనకు ఉన్నటువంటి ఆశయాలు ఏమిటి, మనం ఎంతవరకు ఏ మేరకు వాటిని చేరుకున్నాము అని మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటారు. మనం చాలా వరకు ఫుల్ఫిల్ అయ్యాము అని చెప్పి ఎంతో సంతృప్తికరంగా మీ జీవితాన్ని మీరు విశ్లేషించుకుంటారు. అంత బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఏ డివిజన్కి సంబంధించిన వారైనా వారు నిరుద్యోగులు అవనివ్వండి, ఉద్యోగస్తులు అవుతున్నారు, ఉద్యోగస్తులు అవనివ్వండి, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అర్హులవుతున్నారు. వ్యాపార వర్గాల వారైతే వేరే ఇతరత్ర వ్యాపారాలు విస్తరింపజేసుకునే క్రమంలో ఉన్నారు. అలాగే మీరు చేతి వృత్తుల వారైతే వాటిట్లలో చక్కటి సంతృప్తికర జీవితాన్ని చూస్తున్నారు. ఇలా అన్ని విధాలా మీకు అనుకూలమైనటువంటి జీవితము ప్లస్ సంతృప్తి కూడా కనిపిస్తూ ఉంది. భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియచేయండి. అలాగే ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ భగవంతుడికి మీ కృతజ్ఞతని తెలియచెప్పండి. ఇంతకన్నా మీరు ఇంక వేరే ఏమీ చేయనవసరం లేదు. కృతజ్ఞతా భావాన్ని భగవంతుని ముందర పెట్టండి. భగవద్భక్తిని ఇనుమడించుకోండి. ఇంకా ఇంకా భవిష్యత్తులో మీరు పైకొస్తారు. ఉన్నతమైన ఆశయాలు మీరు సాధిస్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి కృషి ఫలించడం అనేదొకటి మనము చెప్పుకోవచ్చు. ఎన్నో రోజుల నుంచి నిరాశ నిస్పృహలతో ఉన్నారు మీరు. ఇంకా ఇవాళ కూడా మనకి డల్గానే ఉంటుందా, ఇవాళ కూడా మనకి నిరుత్సాహంగానే ఉంటుందా అనేటటువంటి ఆలోచనలు ఉంటూ ఉన్నాయి. అయితే ఇవాళ మీరు చాలా ఉత్సాహవంతమైనటువంటి సమయాన్ని గడుపుతారు. మీ పెద్దల పట్ల, గురువుల పట్ల వినమ్రులై ప్రవర్తిస్తారు. అధిక శాతం వారి దగ్గర గడుపుతారు. రోజు ఇంత చక్కటి అవకాశం మనకి రాలేదు అని అనుకుంటారు. ఈవేళ వచ్చింది అని చెప్పి దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. స్థాన చలనానికి అవకాశాలున్నాయి. అలాగే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు ఇవాళ మీరు. చాలా ధైర్యంగా ఉన్నాము, మనకేంటి ఇంకా ఏం పర్వాలేదు అనేటటువంటి ఈ ఆత్మస్థైర్యం బాగా ఇనుమడిస్తుంది. అది చాలా మంచిదే. అలా ఉండడం వల్ల కార్యసాఫల్యత కలుగుతుంది. ఎందుకంటే కృషి పెరుగుతుంది. కృషి పెరిగినందువల్ల కార్యసాఫల్యత వస్తుంది. 10 మందిని మీరు కూడగట్టుకోగలుగుతారు. వర్క్ మీద దృష్టి పెడతారు. 10 మంది చేత పని చేయిస్తారు. మీరు పని చేస్తారు. చాలా వరకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అందువల్ల మీరు చాలా చాలా ఉత్సాహవంతులు అవుతారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ధన ఆదాయం ఎక్కడ ఆగకుండా వస్తుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మిగతా అన్ని విషయాలలో కూడా మౌనం వహించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల విషయంలో కూడా కాస్త మౌనం వహించండి. అనేక రకాలుగా మీకు ఉన్నతి ఉంటుంది. అంటే మౌనంగా ఉంటే ఉన్నతి ఏముంటుందండి అంటారు. అది కూడా ఒక లాజికే. ఎటువంటి లాజిక్? ఎక్కువగా ఎదురు తిరిగి మాట్లాడే స్వభావం లేదు, మనిషి సౌమ్యుడు అని చెప్పి అనుకుంటారు. అది మీకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఉద్యోగంలో ఉన్నతికి అది కూడా ఒక సోపానం అవుతుంది. ఇది గమనించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా అంత అనుకూలత కనబడడం లేదు. కొంచెం దుఃఖంగా అనిపిస్తోంది. ఏ విషయానికైనా తగు జాగ్రత్తలతో ఉండండి. ఈ దుఃఖం పటాపంచలవుతుంది.
అలాగే యోగా చేయండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచన. ఈ జాగ్రత్తలు తీసుకోండి. శివుని కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అభివృద్ధి తథ్యం. చేసిన కృషి మేరకు అభివృద్ధి ఉన్నది. కాబట్టి సంతృప్తితో ఉంటారు. మరింత సంతృప్తితో ఉండాలి అంటే, మరింత అభివృద్ధికరంగా ఉండాలి అంటే, ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు తప్పక చేయండి. బావుంటుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఏదో సామెత చెప్పినట్టుగా కొంచెం మానసికోల్లాసం కలిగించేటటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. అది మీకు ఈవేళ ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది. పబ్లిక్ రిలేషన్ బావుంటుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. అలాగే సంతాన రీత్యా ఒక నిర్ణయానికొస్తారు. ఇప్పటివరకు ఓర్పు కలిగి ఉన్నాము. ఇక ముందు కూడా మనం ఓర్పు కలిగే ఉండాలి అనే దాన్ని పొడిగించుకుంటూ, సంతాన విషయంలో ఈ రకంగా ఉండాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. పంచమంలో నవమాధిపతి యొక్క స్థితి కలిగి ఉన్నది. కుజుడు నీచలో ఉన్నారు. ఇది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది సంతాన రీత్యా. అయినప్పటికీ ఓర్పు కలిగి ఉండండి. భవిష్యత్తులో చాలా మంచి రోజులు రాబోతున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా తక్కువగా కనిపిస్తుంది. ధనము రుణము పొందే విషయంలో అంతగా ఏమీ రుణాలు దొరకడం లేదు మీకు. ఆదాయం కూడా పెరగబోవడం లేదు. భార్యాభర్తల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు కూడా కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొత్త వ్యాపారాలు కూడా అంతగా ఇప్పుడు పెట్టేటటువంటిది సమయం బాగలేదు. కొద్ది రోజులు వాయిదా వేయండి. ప్రయాణాల విషయంలో కూడా అలాగే ఉంది. పితృవర్గ రీత్యా కొంచెం బాగుంది, పర్వాలేదు అనిపిస్తోంది. పూర్వం కన్నా కాస్త మేలవుతుంది. ఇంతో అంతో ధనం వస్తుంది తప్ప అనుకున్న ధనం అనుకున్నట్టుగా వచ్చే ప్రసక్తి కూడా కనిపించడం లేదు. అయితే ఏలినాటి శని ప్రారంభమయ్యి జరుగుతూ ఉన్న కారణం చేత శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. కుజగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు చదువుకోవడం ద్వారా కుటుంబంలో కానీ, సంతాన రీత్యా కానీ, బంధువర్గ రీత్యా కానీ మీకు చాలా వరకు ప్రశాంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.